హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం దర్శించబోయే దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో వెలిసిన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకోబోతున్నామండి. మీకు నేను ఇక్కడ అన్ని హిస్టరీ అంతా చెప్తాను. అసలు ఈ గుడి ఎప్పుడు కట్టారు ఈ ఆలయం అండి భారతదేశంలో అత్యంత అరుదైన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఒకే స్వామి విగ్రహంలో శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల తత్వం మనకు దర్శనం ఇస్తుందన్నమాట. పైకి వెళ్దాం. ఇవన్నీ బొట్లు పెట్టి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది చూడండి. పక్కన ద్వార బాలకులు కూడా ఉన్నారు. ఎంత అందంగా ఉందో చూడండి. పూర్వకాలంలోనండి నంబూరు ప్రాంతం అడవులతో ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉండేదన్నమాట. అయితే ఈ ప్రాంతంలో ఏంటంటే ఋషులు మహర్షులు అందరు ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు ఘోర తపస్సులు చేసేవాళ్ళంట. అయితే వాళ్ళ తపస్సుకి శ్రీ మహావిష్ణువు మెచ్చి వాళ్ళకు ఒక వరం ఇచ్చాడంట. ఏంటంటే ధర్మం నశించిన ప్రతిసారి అధర్మం పెరిగి యుగయుగాల్లో నేను భూమిపై అవతరిస్తానని చెప్పి వరం ఇచ్చాడనమాట. ఆ తర్వాత దశావతారాలన్నీ కూడా ఈ ఋషులకు దర్శనం ఇచ్చారు అని చెప్పి స్థల పురాణంలో ఉందండి. చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉందో. కొన్ని ఏరియాల వరకే వీడియో తీనిస్తారండి, అన్ని చాట్లయితే వీడియో తీనీరు. ఈ ఆలయాన్ని దర్శిస్తేనండి కుటుంబ శాంతి, ఆరోగ్యం, సంతాన భాగ్యం, ఉద్యోగ విజయం, మనశ్శాంతి అన్నీ లభిస్తాయని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారండి. ఈ గుళ్ళో జరిగే ఉత్సవాలండి వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, శ్రీవారి జన్మ నక్షత్రం, ప్రత్యేక అలంకార సేవలు ఇవన్నీ కూడా చేస్తారండి. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కూడా మనం చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మేము ప్రదక్షిణం చేస్తున్నామండి. ఇక్కడైతే నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ అన్నీ కూడా విగ్రహాలు పెట్టున్నాయి పక్కనే. ఇలాంటి అరుదైన దివ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే శ్రీహరి కృప తప్పకుండా లభిస్తుందండి. మీరు నంబూరు వెళ్ళినప్పుడు ఈ దివ్యక్షేత్రాన్ని మాత్రం తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. చాలా బాగుందండి. ఇది 2018లో ఈ గుడి నిర్మించారనమాట. నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఎవరు అసలు ఈ గుడి కట్టించిన వాళ్ళ పేర్లు ఏంటనేది. ఈ గుడి నుండి కట్టించిన వాళ్ళు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు ప్రతిష్ఠించారనమాట ఈ స్వామివారిని. అసలు ఎంతో అద్భుతమైన విగ్రహం అండి. అసలు మనకి నిజంగా లోపల వీడియో తీయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కళ్ళు మూస్తే ఎక్కడ మనకి టైం అయిపోతుందని మేము అసలు కళ్ళు కూడా మూయలేదండి. అంత నిజంగా అంత అద్భుతమైన విగ్రహం అనమాట. నేను మీకు ఇమేజ్ పెడుతున్నాను చూడండి. ఇవన్నీ పక్కన యాగశాలండి. ఇక్కడ ఏమైనా వాళ్ళు యజ్ఞాలయ చేసుకోవటానికి ఇక్కడ సపరేట్గా కట్టారు. ఇవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ గుడి నుండి 4 ఎకరాల భూమి మీద నిర్మించారనమాట. అంటే చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ ఇవన్నీ చూడండి యజ్ఞాల కోసం వీళ్ళన్నీ కట్టారు. లోపలంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగానండి చాలా అద్భుతంగా అనిపించింది. ఈరోజు మేము ఫస్ట్ టైం వచ్చామన్నమాట నంబూరు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఇది చూడలేదండి. ఇదేంటంటే గుంటూరు విజయవాడ హైవేలో ఉందన్నమాట ఈ గుడి. మీరు అసలు ఆన్లైన్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఈ గుడి కనిపిస్తుంది. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయండి. నేను కూడా మీకు అడ్రస్ అది పెడతాను. మీరు తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. ఓకే అండి, ఎలా ఉంది ఈ గుడి? మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి. గుడి నచ్చితే మాత్రం తప్పనిసరిగా కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.